హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో మనం రత్నం మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. స్టోరీలోకి వెళ్లే ముందు మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే, ఒక ఊరిలో ముగ్గురు వ్యక్తులు కలిసి దారిలో పోయే బస్సుల మీద పడి జనాల యొక్క బంగారాన్ని దోచుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళని పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయేవాళ్ళు. అలా దోచుకున్న డబ్బుతో భూమిని కొంటూ ఉండేవాళ్ళు. కట్ చేస్తే కావిడ చాలా గాయాలతో ఒక పిల్లవాడిని పట్టుకొని పని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమెకి ఆ మార్కెట్ లో పని దొరకగా ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తుంది. ఒకరోజు పనీర్ సెల్వం అనే వ్యక్తి మార్కెట్ లో కొంతమందితో గొడవ పడుతూ ఉన్నప్పుడు పనీర్ ని ఒక ఆవిడ చంపడానికి వస్తుంటే అక్కడే ఉన్న ఆ పిల్లవాడు ఆమెను కత్తితో చంపేస్తాడు. దీంతో పనీర్ సెల్వం కోసం ఆమెను చంపి ఆ పిల్లవాడు జైలుకు వెళ్తాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడు పెరిగి పెద్దవై జైలు నుంచి రిలీజ్ అవుతాడు. తను చేసిన మేలును మర్చిపోకుండా పనీర్ సెల్వం ఆ పిల్లవాడిని తనతో తీసుకుని వెళ్తాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత పనీర్ బాగా ఎదిగి ఎమ్మెల్యే అవుతాడు. తను పెంచుకున్న అబ్బాయి ఎవరో కాదు, మన మూవీ యొక్క హీరో రత్నం పనీర్ ఒక బార్ ని రన్ చేస్తూ ఉంటాడు. బార్లో రత్నంతో పాటు మూర్తి ఇంకా కొంతమంది రత్నంతో ఎప్పుడూ ఉంటారు. కట్ చేస్తే ఒక స్కూల్ బస్సు ఆగిపోతుంది. అందులో ఇంకో ఒకే స్టూడెంట్ మిగిలి ఉంటుంది. డ్రైవర్ అమ్మాయిని ఎలాగో ఒకటి ఇంటికి చేర్చాలని దారిలో వస్తున్న కౌన్సిలర్ కార్ ఆపి లిఫ్ట్ మనీ హెల్ప్ అడుగుతాడు. ఆ కౌన్సిలర్ ఆ అమ్మాయిని చిన్నపిల్లని కూడా చూడకుండా కార్ ఎక్కించుకొని తనని బలవంతం చేయబోతాడు. ఆ అమ్మాయి అతని నుంచి తప్పించుకోవడానికి కార్ డోర్ ఓపెన్ చేసి కింద పడిపోతుంది. దీంతో బాగా గాయాలయ్యి హాస్పిటల్లో ఉంటుంది. ఈ విషయం తెలిసిన పనీర్ రత్నం ని హాస్పిటల్ కి పిలిపించి వెళ్లి ఆ కౌన్సిలర్ కి బుద్ధి చెప్పమని రత్నం ని పంపిస్తాడు. రత్నం కౌన్సిలర్ దగ్గరికి వెళ్లి ఆ కౌన్సిలర్ ని ఇంకా అతని దగ్గర ఉన్న రౌడీల్ని బాగా చితకబాదుతాడు. ఇంకోసారి నువ్వు ఈ విధంగా ఏ ఆడపిల్లతో ప్రవర్తించకూడదని, ఇంకోసారి ఇలాంటి పని ఎవరూ చేయకూడదని చెప్పి ఆ కౌన్సిలర్ ని కత్తితో చంపేస్తాడు. కట్ చేస్తే మన మూవీ హీరోయిన్ మల్లిక తను డాక్టర్ అవ్వాలని నీట్ ఎగ్జామ్ రాయడానికి బస్సులో వెళ్తూ ఉంటుంది. సడన్ గా బస్సులో ఒక ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావడంతో తనే ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ తీసుకుని సేవ్ చేస్తుంది. డాక్టర్ నువ్వు ఎలా చేయగలిగావు అని అడగ్గా, నేను ఆల్రెడీ నర్సింగ్ చేశానని, నీట్ ఎగ్జామ్ లో 3 సార్లు పాస్ అయినా 4వసారి కూడా వెళ్ళి రాస్తున్నానని, తనకు వచ్చిన ర్యాంక్ తో గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాలేదని 4వసారి నీట్ ఎగ్జామ్ రాస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు మన రత్నం వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చొని టీ తాగుతూ ఉన్నప్పుడు మన హీరోయిన్ మల్లిక తన ఫ్రెండ్ తో అటువైపు వెళ్తుండగా మన రత్నం అయితే చూస్తాడు. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందని తనను ఫాలో అవుతూ తన వెనకే వెళ్తాడు. కొద్దిసేపటికి తను మిస్ అవుతుంది. రత్నంతో ఉన్న మూర్తి ఎవరన్నా నీకు ఈ అమ్మాయి తెలుసా అని అడిగితే ఎక్కడో చూసినట్టు ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మల్లిక ఎగ్జామ్ రాయడానికి తన ఎగ్జామ్ సెంటర్ కి వెళ్తుండగా మల్లికని మన రత్నం అయితే చూస్తాడు. చూస్తూ ఉండగా మల్లిక పైన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. రత్నంకి ఏం అర్థం కాక ఎందుకు వాళ్ళందరూ మల్లికాని అటాక్ చేస్తున్నారని తెలియక వాళ్ళందరితో ఫైట్ చేసి మల్లికను ఎగ్జామ్ సెంటర్ లోకి పంపించేస్తాడు. మల్లిక హడావిడిగా ఎగ్జామ్ రాసి బయటికి రాగానే బయటంతా గందరగోళంగా ఉంటుంది. తన ఫ్రెండ్ అక్కడికి వచ్చి, అతను నీకు ముందే తెలుసా, నీ గురించి అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి నీకోసం గొడవపడినందుకు రత్నాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అని చెప్పి పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తారు. మల్లిక రత్నంకి నేనెవరో తెలియకుండా నా కోసం ఇంత రిస్క్ చేశారని, చాలా థ్యాంక్స్ అని రత్నంకి తన కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటుంది. అప్పుడు రత్నం ఎందుకు వాళ్ళందరూ నీ పైన అటాక్ చేశారు అని అడగగా తనకి కరెక్ట్ గా తెలియదని, వాళ్ళ నాన్నకు ఒక స్థలం విషయంగా శత్రువులు ఉన్నారని, వాళ్ళేమన్నా తన పైన దాడి చేయడానికి ట్రై చేస్తుంటారని రత్నంకు చెప్తుంది. ఎందుకైనా మంచిదని రత్నం ఆ రోజు రాత్రి మల్లిక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేయడంతో ఆ ఇంటి బయట ఉండి కాపలా కాస్తాడు. దీంతో మల్లిక రత్నం చూపించే కేరింగ్ కి రత్నంని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే మల్లికని తన ఇంటికి పంపించడానికి రత్నం బస్ అయితే ఎక్కిస్తాడు. అప్పటి వరకు మన రత్నంకి మల్లిక పేరైతే తెలియదు. తన పేరు అడిగి తెలుసుకొని తనని ఒక ఫోటో తీసుకుంటాడు మన రత్నం. బస్సు వెళ్ళిపోయాక రత్నం పనీర్ దగ్గరకు వచ్చి చాలా బాధగా ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది అని ఓదారుస్తూ ఉంటే పనీర్ కి రత్నం ఆ అమ్మాయిని తీసిన ఫోటో తనకు చూపించగానే పనీర్ చాలా షాక్ అవుతాడు. ఎలారా ఎవర్రా ఈ అమ్మాయి అని తన పర్సులో ఉన్న ఫోటోతో ఆ ఫోటోని మ్యాచ్ చేసి చూడగా మల్లిక అచ్చం మన రత్నం వాళ్ళ అమ్మలాగే ఉంటుంది. పనీర్ రత్నంని ఆ అమ్మాయి ఏది అని అడగ్గా తనని బస్ ఎక్కిచ్చానని చెప్తాడు. చోడ్లా ఉన్నావే, నిన్నే కదా గొడవ అయింది, ఇవాళ ఒంటరిగా పంపిస్తే వాళ్ళు మళ్ళీ దాడి చేయరా అని రత్నంని తిట్టి వెళ్లి కాపాడమని పనీర్ చెప్తాడు. వెంటనే మన రత్నం గాలి వేగంతో తన కారు వేసుకొని వెళ్లే బస్సును ఆపి మరి మన మల్లికాని కలుస్తాడు. మల్లిక మీద అటాక్ చేయడానికి చాలా మంది అక్కడికి వస్తారు. రత్నం వాళ్ళతో ఫైట్ చేసి
కారులో వెళ్తూ ఉండగా వాళ్ళందరూ రత్నం వెనకాల పడతారు. వాళ్ళ నుంచి ఎలాగో ఒకటి తప్పించుకొని మన మల్లికాని అయితే రత్నం కాపాడుతాడు. అసలు ఇంతమంది నీ వెనక ఎందుకు పడుతున్నారు, నాకు జరిగిందంతా చెప్పు అని రత్నం అడగ్గా మల్లిక తన స్టోరీ చెప్తుంది. తమిళనాడులో తమ పూర్వీకుల నుంచి తమకు వచ్చిన స్థలం ఉంది. ఆ స్థలంలో ఒక ముగ్గురు పేరున్న రౌడీలు స్థలాన్ని ఆక్రమించి అక్కడ ఒక మెడికల్ కాలేజ్ అయితే కట్టారు. అలా ఆక్రమించుకున్నందుకు మా నాన్నగారు కోర్టులో కేసేయడంతో ఆ రౌడీలు మా ఇంటికి వచ్చి మా తాతగారి పైన మా నాన్నగారి పైన చేసుకుంటున్నారు. మా నాన్నగారు కోర్టుకి తిరిగి కష్టపడి స్టే ఆర్డర్ తెచ్చిన వాళ్ళు అవేమి పట్టించుకోకుండా అక్కడ కాలేజ్ నిర్మాణం అయితే పూర్తి చేశారు. ఆ స్థలం ఆస్తి పత్రాల ప్రకారం ఆ స్థలం నాకు చెందుతుంది. అందుకే వాళ్ళందరూ పర్టికులర్ గా నన్ను మాత్రమే చంపడానికి ట్రై చేస్తున్నారు అని రత్నంకి చెప్తుంది. కట్ చేస్తే మల్లికని రత్నం వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంట్లో వాళ్ళందరూ మల్లిక క్షేమంగా రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నన్ను జాగ్రత్తగా తీసుకువచ్చింది ఇతనే అని రత్నంని వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. ఇంతలో బయట నుంచి పెద్దగా శబ్దం రాగా ఏంటా అని చూస్తే రత్నం యొక్క కార్ ని బాంబులు పెట్టి పేల్చేస్తారు. దీంతో పిచ్చకోపం వచ్చిన రత్నం వాళ్ళందరినీ తరిమి కత్తితో నరుకుతూ అక్కడి నుంచి తరిమేస్తాడు. ఇదంతా చేసింది స్థలాన్ని కబ్జా చేసిన లింగం బ్రదర్సే అని తెలిసి మల్లికాని అక్కడి నుంచి తీసుకొని వెళ్లి కాలేజీలో గృహప్రవేశం జరుగుతూ ఉండగా చేతిలో కోర్టు స్టే ఆర్డర్ చూపించి అక్కడున్న లింగం బ్రదర్స్ రౌడీల్ని అందరినీ కొట్టి ఈ కాలేజ్ మల్లిక యొక్క స్థలంలోనే కట్టారు కాబట్టి ఈ కాలేజ్ మల్లికకే చెందుతుందని అక్కడున్న వాళ్ళందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే తమిళనాడు పోలీసులు మల్లిక వాళ్ళ ఇంటికి వచ్చి లింగం బ్రదర్స్ మనుషుల్ని కొట్టినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పగా వెంటనే రత్నం యొక్క మామయ్య అయిన ఎమ్మెల్యే పనీర్ అక్కడికి వచ్చి పక్క స్టేట్ వాడివి ఇక్కడికి వచ్చి ఎలా అరెస్ట్ చేస్తున్నావు, అరెస్ట్ చేయడానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటది అని చెప్పి మన ఆంధ్ర పోలీసులతో ఆ తమిళనాడు పోలీసుల్ని బెదిరించి భయపెట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ రోజుకి రత్నం అయితే సేఫ్ అయిపోతాడు. నెక్స్ట్ డే తమిళనాడు పోలీసులు పర్మిషన్స్ అన్ని తీసుకొని అరెస్ట్ వారెంట్ చేతిలో పట్టుకొని రత్నం కోసం వస్తున్నారని పనీర్ కి తెలిసిపోతుంది. వెంటనే పనీర్ రత్నంకి ఫోన్ చేసి నీకోసం తమిళనాడు పోలీసులు అరెస్ట్ వారెంట్తో వస్తున్నారని నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోమని రత్నంకి చెప్పగా రత్నం మల్లిక వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. రత్నం ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు మల్లికాని అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ కొంతమంది లింగం మనుషులు మారువేషంలో వచ్చి మల్లిక వాళ్ళ ఇంటి దగ్గర హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు యాక్ట్ చేస్తారు. దీంతో మల్లిక వాళ్ళమ్మ భయపడిపోయి మల్లికాని ఆ పర్సన్ ని కాపాడమని అడుగుతుంది. మల్లిక చెక్ చేయడానికి రావడంతో లింగం మనుషులు కత్తులతో దాడి చేయడం స్టార్ట్ చేస్తారు. మల్లిక వాళ్ళ నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోతుంది. ఫైనల్ గా ఆల్మోస్ట్ మల్లిక ఆ రౌడీలకి దొరికిపోతుంది అన్న టైంలో మన రత్నం అక్కడికొచ్చి మల్లికాని కాపాడుతాడు. కాపాడే ప్రక్రియలో మల్లిక స్పృహ తప్పి పడిపోతుంది. తనని హాస్పిటల్కి తీసుకెళ్లే టైంకి తమిళనాడు పోలీసులు వచ్చి రత్నంని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటారు. కానీ మన రత్నంని కాపాడడానికి వాళ్ళ మామయ్య పనీర్ శ్రాయశక్తులా ప్రయత్నిస్తాడు. అక్కడున్న ఏపీ పోలీసుల సహాయంతో ఆల్రెడీ రత్నం అనే హంతకుని వెతుకుతున్నామని అని ఒక ఫేక్ కోర్ట్ ఆర్డర్ తమిళనాడు పోలీసులకు చూపించి వాళ్ళ కస్టడీ నుంచి రత్నంని విడిపించి రత్నం అయితే సేవ్ చేస్తారు. ఈ విధంగా అడుగడుగున వాళ్ళ పనీర్ మామయ్య రత్నంని సేవ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే ఈ గడవలంతా ఉండకుండా మల్లికకి పెళ్లి చేసి పంపించేయాలని చెప్పి మల్లిక వాళ్ళ ఇంట్లో తనకి పెళ్లి సంబంధం అయితే చూస్తారు. కానీ మన మల్లిక తనకి ఏ సంబంధం ఇష్టం లేదని తన కోసం ఎంతో పోరాడుతున్న రత్నం అంటే తనకి ఇష్టమని మల్లిక వాళ్ళ నాన్నకి చెప్తుంది. ఇంతలో మన రత్నం మల్లిక వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏమైంది అని రత్నం అడగ్గా మల్లిక వాళ్ళ నాన్న నా కూతురికి నువ్వంటే ఇష్టమని చెప్పింది అని రత్నంకి చెప్పగా అలా జరగకూడదు, నేను ఎప్పుడు మల్లికాని ఆ ఉద్దేశంతో చూడలేదు అని మన మల్లికాకి రత్నం షాక్ ఇస్తాడు. మల్లికాకి అసలు అర్థం కాక ఏడుస్తూ ఉండగా రత్నం తన దగ్గర ఉన్న వాళ్ళ అమ్మ ఫోటో చూపిస్తాడు. అచ్చం మల్లికలా ఉన్న రత్నం వాళ్ళ అమ్మను చూసి మల్లిక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది. నిజం చెప్పేసిన రత్నం అక్కడి నుంచి ఊరి బయటికి వెళ్లి కూర్చో ఉంటాడు. కొంతసేపు తర్వాత మల్లిక రత్నం దగ్గరికి వెళ్లి మీరు ఇలా విల్లి విడిచి రావడం తనకు బాధ కలిగిస్తుందని దయచేసి మీరు ఇంటికి రాండి అని రత్నంని వేడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు రత్నం కార్ని ఒక బ్రాహ్మణుడు ఆ ఊరిలో ఆపుతాడు. ఏమిటి అని అడగ్గా మీతో మా ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడాలి అనుకుంటున్నారని రత్నంని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. తీరా వాళ్ళ ఇంటికి వెళ్లి చూడగా వాళ్ళ ఇంట్లో పెద్దలందరూ ఆడు కూర్చో ఉంటారు. నువ్వు మా పగని తీరిస్తే మేము దాచుకున్న 18 లక్షల మా సేవింగ్స్ అమౌంట్ ని నీకు ఇస్తామని రత్నంకి ఒక డీల్ అయితే చేస్తాడు. ఇంతకీ మీరు చంపాలనుకుంటుంది ఎవరిని అని అడగ్గా ఆ బ్రాహ్మణులంతా లింగం బ్రదర్స్ అని చెప్తారు. అసలు ఈ బ్రాహ్మణులకి ఆ లింగం బ్రదర్స్ కి ఎలా కనెక్షన్ ఉంది అని రత్నంకి అసలు అర్థం కాదు. ఆ బ్రాహ్మణుల ఇంట్లో
రత్నంకి తన తల్లి ఫోటో కనపడడంతో ఆశ్చర్యపోతాడు. ఈమె మా అమ్మ రంగనాయకి, మీ ఇంట్లో ఈ ఫోటో ఉంది అని అడగ్గా ఈమె మా పిన్ని అవుతుంది అని చెప్తాడు. దీంతో వాళ్ళ అమ్మ యొక్క బంధువులు వీళ్ళే అని రత్నంకి అర్థమవుతుంది. తన వాళ్ళని తను కలిసినందుకు రత్నం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే నీట్ ఎగ్జామ్ రాసిన మన మల్లిక గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ అయితే వస్తుంది. కానీ ఆ కాలేజ్ తమిళనాడులోని చెన్నైలో ఉంటుంది. ఆంధ్ర బోర్డర్ దాటితే రత్నంకి ప్రాణహాని ఉంటుందని మల్లిక అయితే తనకి సీట్ వచ్చినట్టు చెప్పదు. కానీ రత్నం ఈ విషయం ఎలాగోలా తెలుసుకొని తన ప్రాణాన్ని కూడా రిస్క్ చేసి మల్లికని చెన్నైకి తీసుకువెళ్తాడు. చెన్నైలో అడ్మిషన్ అంతా అయిపోయాక తినికి రిటర్న్ అయ్యే టైంలో రత్నం ఇంకా మల్లికాని లింగం మనుషులు చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఎలాగో ఒకటి మల్లికాని రత్నం సాయశక్తులా కాపాడి సేఫ్ గా ఆంధ్రాకైతే తీసుకొచ్చేస్తాడు. ఒక దగ్గర మల్లిక ఇంకా రత్నంని లింగం బ్రదర్స్ లో ఒకడు వాళ్ళ రౌడీలతో ఆపుతాడు. మన రత్నం ఆ రౌడీలనంతా చావకొట్టి ఆ లింగం బ్రదర్ ని కూడా రత్నం చంపేస్తాడు. సీన్ కట్ చేస్తే ఈ స్థలం ఇష్యూ పెద్దదవడంతో గవర్నమెంట్ నుంచి ఒక అధికారి వచ్చి లింగం బ్రదర్స్ కి ఇంకా మల్లిక వాళ్ళ ఫ్యామిలీకి డీల్ చేయడానికి ఒక మీటింగ్ అయితే పెడతారు. అందులో ఆ ప్రభుత్వ అధికారి లింగం బ్రదర్స్ ఏదేదో మాట్లాడుతుంటే వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఫైనల్ గా లింగం బ్రదర్స్ ఆ స్థలం మొత్తానికి 1.5 కోటి ఆఫర్ చేస్తారు. కానీ మల్లిక ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసి ఈ స్థలం మాకు దేవాలయం లాంటిదని, దేవాలయాన్ని ఎవరు అమ్ముకోరని, ఈ స్థలాన్ని ఈ స్థలం మీద ఉన్న కాలేజ్ని అంతా గవర్నమెంట్ కి రాసిస్తూ ఈ కాలేజ్ని ప్రైవేట్ కాలేజ్ కాకుండా గవర్నమెంట్ కాలేజ్గా పెట్టి చాలా మంది డాక్టర్ అవ్వాలని అనుకుంటున్న పేద పిల్లలకి అవకాశాన్ని కల్పించాలని ఆ ప్రభుత్వ అధికారిని కోరుతుంది. ఆ ప్రభుత్వ అధికారి కూడా తన ఆలోచనని మెచ్చుకొని తను కోరుకున్న విధంగానే మొత్తం జరుగుతుందని మల్లికకి చెప్తాడు. ఆ స్థలం ప్రభుత్వంకి చెందడంతో లింగం బ్రదర్స్ అస్సలు తట్టుకోలేరు. దీనికంతా మెయిన్ కారణం రత్నమే కాబట్టి రత్నంకి సంబంధించిన వాళ్ళు ఎవరా అని విచారించగా ఆ అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణులు అని తెలుస్తుంది. వెంటనే లింగం బ్రదర్స్ ఆ బ్రాహ్మణులందరినీ చంపేస్తారు. ఇన్నాళ్ళు తన అనాథ అని ఫీల్ అయ్యి తన మామయ్య ఒక్కటే అని బతుకుతూ ఉన్న రత్నంకి తన వాళ్ళంటూ కొంతమంది ఉన్నారని సంతోషపడుతున్న సమయంలో తన వాళ్ళందరినీ లింగం బ్రదర్స్ చంపేయడంతో రత్నం పిచ్చోడైపోతాడు. కానీ ఆ బ్రాహ్మణులలో అందరూ చనిపోరు. కొంతమంది రత్నం యొక్క బ్రదర్స్ తప్పించుకుంటారు. రత్నం వాళ్ళ బ్రదర్స్ తో కలిసి ఆ లింగం బ్రదర్స్ లో మిగిలిన ఘోరంగా కొట్టి ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతూ చివరిగా ఆ లింగం బ్రదర్స్ లో పెద్దవాడిని తల నరికి మరీ రత్నం చంపేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోతాడు. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.